ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాక శరవేగంగా ముందుకు సాగుతున్నారు. పాలనాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టి పాలనను పరుగులు పెట్టిస్తున్నారు. అవసరమైన చోట ప్రక్షాళన మొదలుపెట్టారు. 1-2 రోజుల్లో కీలక నిర్ణయాలుంటాయని, కొన్ని వ్యవస్థల్లో పూర్తి స్థాయిలో ప్రక్షాళన ఉంటుందని చెబుతున్నారు. అంతేకాక అవసరమైన చోట అధికారులు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. పాలన మాత్రమే కాదు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యపై ఫోకస్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ నెలాఖరులో ఉద్యోగ సంఘాల నేతల్లో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ మేరకు ఉద్యోగులకి బాబు హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాలతో తాను ఈ నెలాఖరుకు సమావేశమవుతానని చెప్పారు. ఎన్నికల సందర్భంగా కూటమి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అనేక హామీలిచ్చారు. వారికి ప్రతి నెల 1వ తేదీ జీతం ఇవ్వడంతో పాటు వారికి రావాల్సిన బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. అలాగే రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతి నెల 1వ తేదీన పింఛను అందిస్తామని చెప్పారు. దీంతో పాటు డీఏపై కూడా తాము అన్ని రకాలుగా అనుకూలమైన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు భేటీ అవుతున్నారు. ఈ భేటీలో హామీల అమలుపై స్పష్టత రానుంది. ఉద్యోగులకు సమస్యలు, కొన్ని డిమాండ్లు ఉన్నాయని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు కర్నాటి వెంకట శివారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ప్రస్తావించారు. అన్ని అంశాలను చర్చిద్దామని చంద్రబాబు చెప్పారు. ఏపీ ఎన్జీఓ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఇతర నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఏపీ జేఏసీ, ఏపీ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి సహకారం అందిస్తుందని నాయకులు తెలిపారు. చంద్రబాబు ఈ నెలాఖరు సమావేశమవుదామని తెలపడంతో ఉద్యోగ సంఘ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ భేటీలో అన్ని సమస్యల్ని ప్రస్తావిస్తామని చెప్పారు. అందులోనే సమస్యల పరిష్కారానికి హామీ లభించనుంది. అలాగే ఎలాంటి లబ్ధి ఉద్యోగులకు కలుగుతుంది అనేది క్లారిటీ రానుంది.